Students, how are you all? Hope you are doing good. And today we are going to discuss about your subject banking. And in this you have left out within a fifth unit financial services. And students, please listen this video carefully. I am going to tell you the concept. Please do listen the video carefully. You will soon learn the answers. Okay, let's start with a topic called types of leases. So what do you mean by lease? లీజ్ అంటే ఏంటిదమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదనంటే లీజ్ అంటే ఏంటిదంటే మనకి రెంట్ అన్నమాట. లేకపోతే ఒకటి మనము లీజ్కి ఇచ్చేస్తారా, మాకు ఒక రెంట్కి ఇచ్చేస్తారా అని అంటారు కదా, అలా అనమాట. టైప్స్ ఆఫ్ లీజెస్. సో దెర్ ఆర్ 3 types of leases. వాట్ ఆర్ దే? క్యాపిటల్ లీజ్, ఆపరేటింగ్ లీజ్ అండ్ సేల్ అండ్ లీజ్ బ్యాక్ అనేది ఈ 3 types of leases అనేది మనకున్నది. సో లెట్స్ గో టు ద first type of lease. What is this? Capital lease. So this is also called financial lease also. So capital lease, it is also called as a financial lease and it has a long term arrangement. సో ఇక్కడ ఏంటిదంటమో మనకి డ్యూరేషన్ వచ్చేసి లాంగ్ పీరియడ్ ఉంటుంది, విచ్ ఈస్ నాన్ క్యాన్సలబుల్. ఇక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. అండ్ దిస్ పీరియడ్ ఆఫ్ లీజ్ అగ్రిమెంట్ జనరల్లీ కరెస్పాండ్ టు ద యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ అసెట్. సో ఇక్కడ ఏంటిదంటమో ఒక మనం అసెట్ తీసుకున్నాం అనుకో, అది మనకి లైఫ్ లాంగ్ యూస్ఫుల్ అయ్యేది ఉండాలి. సో అట్లనే అప్పుడే మనకి ఈ లాంగ్ టర్మ్ అసెట్ అనేది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఆల్రెడీ క్యాన్సిల్ కూడా చేయలేము, ఎందుకంటే మనకి ఇక్కడ లైఫ్ లాంగ్ ఆ అసెట్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద క్యాపిటల్ లీజ్. సో క్యాపిటల్ లీజ్ అంటే ఏంటిదంటామో, ఇట్ ఈస్ అన్ ఫినాన్షియల్ లీజ్ అండ్ ఇట్ హ్యాస్ అన్ లాంగ్ టర్మ్ పీరియడ్ అండ్ ఇట్ ఈస్ నాన్ క్యాన్సిలబుల్. క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. ఒకవేళ మనం ఎటువంటి అసెట్ తీసుకోవాలంటే మనకు లైఫ్ లాంగ్ యూస్ఫుల్ అసెట్ మాత్రమే ఇక్కడ క్యాపిటల్ లీజ్ కింద మనం తీసుకోగలుగుతాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్యాపిటల్ లీజ్. సో నెక్స్ట్, operating lease. So what do you mean by operating lease? Means the period of operating lease is a shorter period and often cancelable, just opposite to the capital lease. So ఇక్కడికి వచ్చేసి ఏంటిదంటే మనకి లాంగ్ పీరియడ్ వచ్చేస్తుంది అండ్ నాన్ క్యాన్సిలబుల్. సో ఇక్కడికి వచ్చేసి మనకి షార్ట్ పీరియడ్ అండ్ ఆఫెన్ క్యాన్సిలబుల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి జస్ట్ ఆపోజిట్ ఏంటిదంటే ఇక్కడ మనకి లైఫ్ మొత్తం యూజ్ అయిపోయే అసెట్కి దానికి మనం లీజ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటిదంటే షార్ట్ పీరియడ్ మనకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బిజినెస్కి సంబంధించిన అసెట్స్ కానీ చిన్నవి మనకి యూస్ఫుల్ అయ్యేటి ఒక 5 years కానీ 3 yearsకి కానీ యూస్ఫుల్ అయ్యేటి మెషిన్స్ కానీ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చేటమ్మా. మెషిన్స్, సర్టన్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ ఆటోమొబైల్స్. కొన్ని ఆటోమొబైల్స్ కానీ విచ్ ఆర్ అసెట్స్ యూస్ఫుల్ ఫర్ అ బిజినెస్ పర్సన్ for a shorter period. So in that terms they are going to take a lease for a shorter period. So this is included in an operating lease. So this is about the operating lease ma. And next we go to the sale and lease back. So in this what the firm is going to do means a firm sells an asset to another party who in turns leases it back to the firm. సో ఇక్కడ ఏంటిదంటమ్మా, ఒక బిజినెస్ పర్సన్ ఏం చేస్తారంటే ఒక పర్సన్కి ఒక అసెట్ అమ్ముతాడు. అమ్మిన తర్వాత మళ్ళీ ఆ పర్సన్ దగ్గర నుంచే ఈ అమ్మిన పర్సన్ లీజ్కి తీసుకుంటాడు, రెంట్కి తీసుకుంటాడు. ఎందుకు లీజ్కి రెంట్కి తీసుకుంటాడంటే అమ్మేటప్పుడు మాత్రము ఒక వాల్యూకి మార్కెట్ ప్రైస్ తోటి అమ్మేసి ప్రాఫిట్ తీసేసుకుంటాడు. అండ్ ఆల్సో మళ్ళీ రెంట్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక ట్రిక్ ప్లే చేస్తాడు. ఈయన ఒక రిలేషన్షిప్ ఆల్రెడీ మనకు మెయింటైన్ చేశాడు కాబట్టి మళ్ళీ లీజ్కి ఇచ్చేటప్పుడు తక్కువ రెంట్ తోటి తీసేసుకుంటాడు. సో ఇక్కడ ఏంటిది, బిజినెస్ పర్సన్స్కి ప్రాఫిటబుల్. అమ్మేటప్పుడు మాత్రం మార్కెట్ ప్రైస్కి తీసుకొని మళ్ళీ సేమ్ అసెట్ని మళ్ళీ ఈ బిజినెస్ పర్సన్ రెంట్కి తీసుకుంటాడు, తక్కువ రెంట్కి తీసుకుంటాడు. చూడండి ఇక్కడ the asset is usually sold at a market price value on a day and the firm receives the sale price cash on other hand and economic use of sold ఆన్ ది అదర్ హ్యాండ్. సో ఇక్కడ ఏంటిది మనకు చెప్పేస్తున్నారు, మార్కెట్ వాల్యూకి అమ్ముతారు అండ్ ఆల్సో సేల్ మళ్ళీ లీజెస్ తీసుకునేటప్పుడు మాత్రము మళ్ళీ తక్కువ రెంట్కి తీసేసుకుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద సేల్ అండ్ లీజ్ బ్యాక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే 3 types ఆఫ్ మనకి లీజెస్ ఉన్నాయి. క్యాపిటల్ లీజ్కి వచ్చేసి ఇదేమో లాంగ్ టర్మ్ లీజెస్, మళ్ళీ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. అసెట్ వచ్చేసి మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడము, అసెట్ని మనము రెంట్కి తీసుకుంటాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మా ఆపరేటింగ్ లీజ్, జస్ట్ ఆపోజిట్ ద క్యాపిటల్ లీజ్. షార్టర్ పీరియడ్ ఉంటుంది, క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో
ఎగ్జాంపుల్స్ వచ్చేసి మెషిన్స్ కానీ సర్టన్ కంప్యూటర్ హార్డ్వేర్ కానీ ఆటోమొబైల్స్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్. సో సేల్ అండ్ లీజ్ బ్యాక్ ఇక్కడికి వచ్చేసి ఏంటిదంటామో ఒక బిజినెస్ పర్సన్ ఒక మెషిన్ కానీ ఒక అసెట్ని కానీ వేరే పర్సన్కి అమ్మేసి మళ్ళీ ఆ అసెట్ ఆ మెషిన్నే మళ్ళీ తక్కువ రేట్లో ఆయనే మళ్ళీ లీజ్కి తీసుకుంటాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ లీజెస్ మా స్టూడెంట్స్. హోప్ యూ ఆర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ గో టు the fourth one, leverage leasing. So in this leverage leasing, this is popular in the financing of big tickets assets such as aircraft, oil drugs and railway equipments. So leverage leasing వచ్చేసి ఏంటిదంటే పెద్ద పెద్ద అసెట్స్, రైల్వే ఎక్విప్మెంట్స్ కానీ ఆయిల్ డ్రగ్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్, సో పెద్ద పెద్ద అసెట్స్కి కానీ ఈ లివరేజ్ లీజింగ్ అనేది తీసేసుకుంటారు. సో వాట్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ లీజింగ్ మీన్స్, ఫస్ట్ స్టెప్ ఏంటిదంటమ్మా మనకేంటిది ఈ లీజింగ్కి రెంట్కి ఎట్లా తీసేసుకుంటారు, వాట్ ఆర్ ద స్టెప్స్, లెట్స్ గో టు ద టాపిక్. The first thing is review your business. So for example I'll give you one example here. What they're saying in the first step, they're saying here, review your business. So what we have to review our business means, for example, if I am going to start a business and I am going to take some equipments as a lease means, I have to think what kind of a business I am going to do, whether it in a short period or a long period, or what kind of a సో ఈ రివ్యూ యర్ బిజినెస్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే వాట్ కైండ్ ఆఫ్ అ బిజినెస్ ఐఎమ్ డూయింగ్, వెదర్ అ షార్ట్ ఆర్ స్మాల్. ఒకవేళ షార్ట్ పీరియడ్ ఒక 5 yearsకి మాత్రమే నేను బిజినెస్ తీసుకుంటాను, లేకపోతే లైఫ్ లాంగ్ నేను ఉన్నంత వరకు బిజినెస్ చేసేసుకుంటాను, నా తర్వాత నా ఫ్యామిలీ చూసుకుంటాను. నేను ఇవన్నీ నా బిజినెస్ గురించి మొత్తం ఆలోచించి అప్పుడు నేను ఏ ఎక్విప్మెంట్ నేను లీజ్కి తీసుకోవాలి, ఎటువంటి ఎక్విప్మెంట్స్ నేను లీజ్ తీసుకోవాలి, ఎంత రెంట్ పే చేయాలి వాటికి అనేటిది మొత్తం డిసైడ్ అయిపోతుంది. సో దానివల్ల మనం ఏం చేయాలంటే we have to review our business, review about the business, what kind of a business we are doing, whether it is short period or long period, whether it is going to have a life for us. So in this aspect we are going to review our business. The next thing is get advices. So when for a startup companies, for example I am going to start the business for the first time, I don't know what the business world. So what I have to do, I have to take the decision from the known persons. What should I do to get a profit, what should I should not do to go into the losses. So ఇక్కడ ఏంటిదంటమ్మా నేను ప్రాఫిట్స్లో పడడానికి నేను ఏం చేయాలి, లాసెస్ రాకుండా నేను ఎట్లా ఏంటిది ఐడియాస్ ట్రిక్స్ ప్లే చేయాలనేది నేను వేరే వాళ్ళ దగ్గర అడ్వైజెస్ తీసుకోవాలి. అప్పుడైతే నేను ఆ అడ్వైజెస్ నేను తీసేసుకొని I have to think that whether it is in a positive or negative, and I have to finalize the decision. So the next step is we have to take decisions from the known persons. And the next thing is explore your options. So after getting many advices, what I have to do, I have to analyze those options, how it is going to help my business, how it is going to how is going to help me to fall into the profits. So I have to explore my option, I have to choose the best one from my alternative advices. And next one is negotiate a lease that benefits your business. And I have to decrease the rent of the equipments also. So the next thing is get financing. And also last we have to fix the least less price for the rent. ఇక్కడ ఏంటిదంటే లీజింగ్ తీసుకున్న తర్వాత అసెట్స్కి మనం ఒకవేళ ఫస్ట్ ఒక బిజినెస్ అనేది ఎట్లా చేసేసుకున్నాం మనమని బిజినెస్ మనము ఫైనలైజ్ చేసేసి అడ్వైజెస్ తీసేసుకొని మళ్ళీ బెస్ట్ ఆప్షన్ తీసేసుకొని మళ్ళీ లీజ్కి తీసుకునేటప్పుడు మనము కొంచెం ప్రైజెస్ తక్కువ చేసేసుకొని లాస్ట్కి ఫైనలైజ్ చేసేసుకోవడమే ఈ స్టెప్స్ ఆఫ్ లీజింగ్. సో దిస్ ఈస్ ద 5 steps in leasing. Clear ma? This is the second topic. First topic వచ్చేసి ఏంటిదంటే టైప్స్ ఆఫ్ లీజింగ్, ఇది వచ్చేసి ఏంటిది స్టెప్స్ ఆఫ్ లీజింగ్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఏంటిదంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ మర్చెంట్ బ్యాంక్. సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మర్చెంట్ బ్యాంక్? లెట్స్ గో హియర్. Restrictions in a scope of merchant bank activities with a focus only on issue related activities and certain exception for profitably management. So what they are saying here means, they are saying here
సో హియర్ ఇక్కడ ఏంటిదంటే మా రెస్ట్రిక్షన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటిదంటే మా ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏంటిది, ఒక ఇష్యూ అయిందనుకో దానికి రిలేటెడ్గానే దానికి లిమిటెడ్గానే మనము అమౌంట్ అనేది ఇవ్వడం కానీ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రొవైడ్ చేయడం కానీ ఓన్లీ లిమిటెడ్గా ఉంటుంది. మళ్ళీ కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ హియర్. అండ్ ద నెక్స్ట్ హియర్ సెబీ వాళ్ళు ఏంటిదంటే సెబీ గైడ్లైన్స్ స్టిపులేట్స్ ఏ మినిమం నెట్వర్క్ of 1 crore ఆథరైజేషన్ ఆఫ్ మర్చెంట్ బ్యాంక్. సో ఇక్కడ ఏంటిదంటే మినిమం అమౌంట్ మాత్రమే మనము ఇవ్వగలుగుతాం. ఓన్లీ 1 crore మాత్రమే మనము ఇవ్వగలుగుతాం. ఇక్కడ మనకి స్మాల్ ఫర్మ్స్కి కానీ స్మాల్ బిజినెసెస్ కానీ ఇక్కడ ప్రాబ్లమ్ వస్తే కానీ మినిమం అమౌంట్ ఓన్లీ ఈజ్ గివెన్ టు ద persons or the firms. And the next one is non-cooperation of issuing companies, timely allotment of the securities and refund application money is also another problem. So ఇక్కడ ఏంటిదంటే మనము ఆల్రెడీ మళ్ళీ 1 crore ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ టైమ్గా విత్ ఇన్ టైమ్ దే హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ దట్ మనీ, వెదర్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బాదర్ అబౌట్ ద ఇష్యూస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫార్మ్స్, ద ప్రాబ్లమ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫార్మ్. దే హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ దట్ అమౌంట్ as soon as possible and that within that time allotted. So these are the 3 problems of the merchant bank, ma'am. And the next one, if you go here, what is the scope of the merchant bank in India? So the present capital market scenario provides a vast scope of merchant bank in India. So there is a vast scope in India about the merchant bank. So what is the first point, ma'am? Growth of new issue market due to under-prudential growth in India in a new issue market. Merchant banks has played a crucial role in managing the issue of shares and securities. So ఇక్కడ ఏంటిదంటమా there is the huge growth in India due to merchant banks because they are going to help in a shares and securities also. And the next one is entry of foreign investors. They are going to attract all the foreign investors to invest in the Indian companies and provide the employment opportunity to many unemployment people. And also here they are going to increase the GDP rate of the Indian economy also. In this way it is playing a vast role in India. And the next topic if we go here మనం ఏంటిదంటే 3 టాపిక్స్ కవర్ చేసేసాం. ఫస్ట్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ లీజెస్ కవర్ చేసేసాం. సెకండ్ వన్ వచ్చేసి మనము స్టెప్స్ ఇన్ లీజింగ్ వచ్చేసాము. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆఫ్ మర్చెంట్ బ్యాంక్ కవర్ చేసేసాము. ఫోర్త్ టాపిక్ వచ్చేసి స్కోప్ ఆఫ్ మర్చెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్ ఏంటిది, గ్రోత్ ఆఫ్ న్యూ ఇష్యూ మార్కెట్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎంట్రీ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్టర్స్. సో 4 టాపిక్స్ కవర్ చేసేసామా ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద క్లాసెస్. థ్యాంక్ యూ మా.